ఈరోజు ఒక బోట్ నెక్ డిజైన్ చూపించబోతున్నాను. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వస్తుంది ఈ బ్లౌజ్కి. ఇప్పుడు ఒకసారి ఈ డిజైన్ మెజర్మెంట్స్ చూద్దాం. 1 ఇంచ్ మార్జిన్తో కలిపి పొడవు 7 ఇంచులు, అడ్డం 5 ఇంచులు తీసుకున్నాను మార్జిన్తో కలిపి. సో షేప్ అయితే ఈ విధంగా డ్రా చేసుకొని కటింగ్ చేసుకుంటున్నా. ఈ డిజైన్ నేను ఒక సాటిన్ క్లాత్ మీద స్టిచ్చింగ్ చేయబోతున్నాను. సాటిన్ క్లాత్ వచ్చేసి స్టిచ్చింగ్ చేయడం కానీ కటింగ్ చేయడం కానీ చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ క్లాత్ని ఆర్గనైజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అల్పిన్స్ని అయితే ఎక్కువగా యూజ్ చేయాలి. ఈవెన్ కటింగ్లో కూడా యూజ్ చేయాలి. వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఒక పక్క నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నా కూడా ఇంకొక పక్క నుంచి ఈ క్లాత్ని ఆర్గనైజ్ చేయడం చాలా కష్టమవుతుంది. ప్రతి స్టిచ్కి కూడా ఇది కూడికిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. అస్సలు నీడిల్కి సపోర్టివ్గా ఉండదు ఈ క్లాత్. డిజైన్ని టర్న్ చేసుకునే ముందు ఎవ్రీ కార్నర్లో కూడా టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. అలాగే కరువు తిరిగిన దగ్గర కూడా ఎక్కువగా దగ్గరికి టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. వీ షేప్ కార్నర్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా టక్స్ అయితే ఇవ్వాల్సిందే, లేదంటే డిజైన్ వెనక్కి టర్న్ చేసేటప్పుడు సరిగ్గా ఫోల్డ్ అవ్వదన్నమాట. క్లాత్ రివర్స్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక ఓవర్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడే మన డిజైన్ లుక్ అనేది క్లారిటీగా తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ఒక ప్లెయిన్ లుక్ అనమాట. ఇప్పుడు నేను దీనికి సిల్వర్ బోర్డర్తో పైపింగ్ చేశాను. ఆ తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. ఈ డిజైన్ మీకు కూడా నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.